శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 92వ శ్లోకము. సంసారము నుండి తనను ఉద్ధరింపుమని శంకరులు గౌరీశ్వరుని ప్రార్థించారు. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహం కృతి దుర్వజాంసి సారం త్వదీయచరితం నితరాం పిబంతం గౌరీశమామిహ సముద్ధర సత్కటాక్షైః. ఈ శ్లోకమునకు భావము: ఓ పార్వతీనాథ, శివ, పాపకరములను చెడ్డ అక్షరములతో కూడినవియు దౌర్భాగ్యము దుఃఖము దురహంకారము మొదలగు వాటితో కూడినవియు అయిన దుష్టవాక్కులు దూరం చేయబడ్డాయి. పవిత్రమైన వాక్కు చేకూరింది. వేదోపనిషాదుల సారమైన నీ చరిత్రాన్ని అధికముగా వింటున్న నన్ను ఇప్పుడు ఉత్తమములైన నీ క్రీగంటి చూపులతో ఉద్ధరింపుము. శంకరులు ఈశ్వరుణ్ణి తనను ఈ జన్మలోనే ఉద్ధరించుమని ఇలా కోరారు. ఓ గౌరీనాథ, నీ అనుగ్రహ విశేషం చేత బ్రహ్మ నా నుదుట వ్రాసిన చెడు వ్రాతలకు ఫలములైన పాపాలు నిన్ను భజించడం చేత దూరం అయ్యాయి. నా దౌర్భాగ్యాన్ని దుఃఖాన్ని దురహంకారాన్ని దుష్టవాక్కులను తొలగించుకున్నాను. సారమైన నీ చరిత్ర అనే అమృతాన్ని మిక్కిలి ప్రీతితో త్రాగుతున్నాను. కాబట్టి నన్ను ఈ జన్మమందే ఉద్ధరించు. నా పాపాలు పోవటానికి నీ చరిత్రలు పానం చేయటానికి గల కారణం నీ కరుణాకటాక్షములే. నాకు అవి లభించాయి. కాబట్టి నన్ను ఉద్ధరించు. చూద్దాంలే అని ఆలస్యం చెయ్యవద్దు. ఈ జన్మలోనే నీవు నన్ను ఉద్ధరించాలి. మళ్ళీ పాపాలు నాలో ప్రవేశించకముందే దయతో చూసి నన్ను ఉద్ధరించు. ప్రతి జీవిని బ్రహ్మ సృష్టించి భూమి మీదకు పంపేటప్పుడు ఆ జీవి భావి జీవితం ఎలా ఉంటుందో వారి నొసట వ్రాస్తాడట. దాన్ని మార్చటం ఎవరికీ శక్యం కాదట. ఆ వ్రాతలు ఆ జీవులు పూర్వజన్మాలలో చేసిన పాపపుణ్యాలకు ఫలితంగా ఉంటాయని చెప్తారు. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల శంకరుల పూర్వజన్మం తాలూకు దురదృష్టం దుఃఖం దుర్వాక్కులు దురహంకారాలు తొలగిపోయాయట. ఈ జన్మలో శివచరిత్రను వారు ప్రీతితో పానం చేస్తున్నారట. అందుకు ప్రతిఫలంగా ఈ జన్మలోనే తనను కృపా కటాక్షములతో తరింపజేయమని శంకరులు శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇదే విధంగా మనం కూడా శివచరిత్రను ప్రీతితో పానం చేస్తే శివుడు మనపై కృపా కటాక్షాలను ప్రసరింపచేసి మనలను తరింపజేస్తాడని శంకరులు మనకు ఈ శ్లోకం ద్వారా సూచించారు. ఈ శ్లోకంలో శంకరులు తమ దుర్వచస్సులు దౌర్భాగ్యం దుఃఖం పరమేశ్వరుడి దయవల్ల పోయాయన్నారు. శాస్త్ర విరుద్ధములైన శృతి స్మృతులలో చెప్పిన వాటికి విరుద్ధములైన వాక్యాలకు దుర్వాక్యాలని పేరు. ఆ దుర్వాక్యాలు విన్నా పలికినా వ్రాసినా స్మరించిన పాపం సంభవిస్తుంది. పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మయే దురదృష్టంగా మారుతుంది. దురదృష్టం వల్లనే మన నోట దుర్వాక్యాలు వస్తాయి. మనం చేసిన పాపకర్మల వల్ల మన బుద్ధిలో ఒక విధమైన ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ వల్లనే దుర్వాక్యాలు ఏర్పడతాయి. దుర్వాక్యాలు దురదృష్టంతో కూడి ఉంటాయి. దుర్వాక్యాలు దుఃఖంతో దురహంకారంతో కూడి ఉంటాయి. ఈ దుర్వాక్యముల దోషములు భగవంతునికి చేసే స్తోత్రముల ద్వారా భగవంతుని అనుగ్రహం ద్వారా సద్బుద్ధి కలిగి చల్లా చెదరైపోతాయి. ఈశ్వరుని కథాగానము పఠనము శ్రవణము అన్నవే సర్వశాస్త్రముల సారము. దానిని శంకరులు పరమ ప్రేమతో చేస్తున్నారు. కాబట్టి తనను సత్కటాక్షములచే ఉద్ధరింపుమని ఈశ్వరుని కోరారు. అయితే ఈశ్వరుడి కరుణాకటాక్షానికి అంత మహిమ ఉందా అని శంకింపవలసిన పని లేదు. చూడండి, దుష్టుల దృష్టి పడితే పంటలు సర్వనాశనం అవుతాయంటారు. పూత పూసే మొక్కలు ఎండిపోతాయంటారు. పాలిచ్చే గోవుల పాలు ఎండిపోతాయంటారు. దానినే దిష్టి అంటారు. దుష్టుల దృష్టికి చెడు ఫలితం ఉన్నట్లే సత్పురుషుల దృష్టికి కూడా అంత మంచి ఫలితం దక్కుతుంది. ఇంకా సత్పురుషుల దృష్టికే అంత మహిమ ఉంటే పరమేశ్వరుడి కృపాకటాక్షాలు పడితే
ఈ జన్మలోనే మనం ఉద్ధరింపబడతామని, మన దురదృష్టం పటాపంచలవుతుందని నమ్మవచ్చు కదా. పరమేశ్వరుడి కటాక్ష వీక్షణములు సర్వానర్థములను పోగొట్టి పరమానంద సిద్ధిని, సర్వోన్నత స్థితిని కలిగిస్తాయి. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః అని భాగవతం చెబుతోంది. భగవన్నామ స్మరణముచే దురితములు దూరమవుతాయి. ప్రణామం చేస్తే దుఃఖములు, కష్టములు పటాపంచలవుతాయి. లలితా సహస్రనామాల్లో శ్రీదేవికి దౌర్భాగ్యతూల వాతూల అనే ఒక నామం ఉంది. అంటే ఆమె దురదృష్టం అనే దూదిపింజను ఎగరగొట్టగల తుఫాను వంటిది అని దాని భావం. శ్రీదేవికి అంత శక్తి ఉంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం అంటారు. అనగా మాధవ నామస్మరణ వల్ల మూగవాడు వాచాలుడుగా అవుతాడు, కుంటివాడు పర్వతాలు దాటుతాడు అని దాని భావం. మాధవ నామస్మరణ వల్ల ఎంత ఫలితమో చూడండి. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఉదయం సాయంత్రం జ్యోతిర్లింగాలను స్మరిస్తే 7 జన్మల పాపం నశిస్తుందట. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క మారేడు దళాన్ని శివలింగంపై ఉంచితే 3 జన్మల పాపం పోతుందట. ఈ పై వాక్యాలను గమనిస్తే శంకరులు ఈ శ్లోకంలో చెప్పిన ఈశ్వరుడి కృపాకటాక్షాల ప్రాముఖ్యము మనకు అర్థమవుతుంది. భగవన్నామస్మరణ ఫలితం తేటతెల్లం అవుతుంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.